వెల్కమ్ టు కిటీవీ మీడియా. నేను నందిని. ప్రస్తుతం మనతో దుర్గా గుడి చైర్మన్ ఇంద్రకీలాద్రి దుర్గా అమ్మవారి గుడి చైర్మన్ అయితే ప్రజెంట్ మనతో ఉన్నారు. కళా ఉత్సవ్ గురించి ఒకసారి సార్ మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఓం శ్రీ కాందుర్గా నమః. మరి ఈరోజు మనం విజయవాడలోని ప్రెస్ క్లబ్ నుంచి మాట్లాడుకుంటున్నాం. మరి ఆగస్టు 6, 7, 9 తారీఖుల్లో ఈ రెండు రాష్ట్రాల్లోంచి ఎంతోమందిని కళాకారుల్ని లేకపోతే కూచిపూడి నృత్యం కానీ భరతనాట్యం కానీ ఎన్నో రకాల డ్యాన్సులు వేసే వాళ్ళందరినీ కూడా మనం ఆహ్వానించాం. వాళ్ళు 750 సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. మరి ఆ 750 సర్టిఫికెట్లలో మరి మనకి నియమించిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారు దాసరి వారు ఇవన్నీ వెరిఫై చేసి 250 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 250 మందిని కూడా రేపు ఆహ్వానించాం. వాళ్ళ యొక్క నృత్యాలను అన్నీ కూడా చూపిస్తానికి మనకి వాళ్ళు ఒక 40 మంది సెలెక్ట్ చేస్తాం. ఆ 40 మంది సెలక్షన్ ఈ 3 రోజులు జరుగుద్ది. ఈ 3 రోజులు కూడా వాళ్ళు తిలకిస్తానికి, వాళ్ళ ఫ్యామిలీ తిలకిస్తానికి, పెద్దలు విఐపీలు తిలకిస్తానికి వివిధ రాష్ట్రాల నుంచి కళాకారులు తెప్పిస్తాం. మొత్తం ఎంతమంది రాబోతున్నారు సార్ ఆ ప్రోగ్రామ్కి? సుమారుగా 500 మంది వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 500 తగ్గరని. ఎందుకంటే 250 మందిని మనం సెలెక్ట్ చేసామంటే కనీసం 2 వస్తారు. ఒక్కళ్ళనే వేస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి రావాలి కాబట్టి అందుకోసం 500 మందిని చెబుతున్నాం. ఇంకా ఎక్కువ వచ్చినా కూడా మన యొక్క దేవాలయం నుంచి అందరికీ వాళ్ళకి అన్ని రకాల వసతులు ఏర్పాట్లు చేస్తున్నాం. వాళ్ళందరి దగ్గర నుంచి ఎన్నో రకాల డ్యాన్సులు నృత్యాల్లో సెలెక్ట్ చేస్తాం. వచ్చిన వాళ్ళని ఇది రానున్న భావితరాలకు అందించాలని హిందూ ధర్మ పరిరక్షణ నిమిత్తమే ఈ యొక్క ప్రోగ్రాం ఇది. మరి దీనికి గవర్నమెంట్ ఒక ఆఫీసు, ఒక ఆఫీసర్లని, సిబ్బందిని ఇచ్చింది. దీన్ని ఎక్కడా కూడా ఈ వైభవం తగ్గకూడదు, మాసిపోకూడదు, కనిపించకుండా ఉండకూడదు. ఇది భావితరాలకు ఇవ్వాలని ఆ ఉద్దేశంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకు కూడా ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఉండే డ్యాన్స్ అన్ని చూపించడం కోసమే ఈ కార్యక్రమం జరుగుతుంది. దానికి వివిఐపీలు, గవర్నమెంట్ పెద్దలంతా వస్తారు. మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నా. జై భవాని. విజయవాడలో జరగబోతున్న కళా ఉత్సవ్కి అయితే ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నారు. ఎంతో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవం అయితే జరగబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ సందీప్తో నందిని, విజయవాడ నుండి.